నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? రాజేశ్వర్. రాజేశ్వర. ఇక్కడ ఒంటరిగా ఉన్నారు, మరి ఒంటరి ఒకళ్ళే ఉన్న ఒకటే కుటుంబం ఉంటారా? ఒక్కటే. అదే చుట్టూరుగా మొత్తం అడవే ఉన్నది. అడవి. ఎట్లా మరి ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? అది మాకు తక్లీఫ్ అవుతున్నది. ఇది సెంటర్లో వరే ఉన్నది, వర్షం వస్తే తక్లీఫ్ అవుతాయి. అవతల ఉంటే ఊర్లో ఉంటే వర్షం వస్తే తక్లీఫ్ ఉంటుందని ఇటు వచ్చేసి ఈ చేను మీయేనా? మాది. అందుకే చేనులో కట్టుకున్నారు. చేనులో కట్టుకున్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉంటాం. ఎవరెవరు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఇది ఉంటాం 4 కుటుంబ సభ్యులు. చేను ఇదేనా? నాదే సార్. ఏం పండిస్తారు? ఏం పండిస్తారు? ఇది పత్తి. ఇంకా పత్తి ఒకటేనా? పత్తి, జొన్నలు, కొబ్బరి. ఇవి కూడా మంచిగా ఉన్నాయి. మీరు మాట్లాడండి వస్తుంది. మనకు తక్లీఫ్ అవుతాయి, అందుకే మేము ఇట్టే ఉంటాం. అచ్చా, మరి ఇక్కడ అడవి జంతువులు ఏమి రావా? వస్తున్నది కానీ అట్లనే మాకు అంత భయం లేదు ఇక, అందుకే మేము ఇట్టే ఉంటాం. ఏమేమి వస్తాయి అడవి జంతువులు? అదే ఇది పందులు, అడవి పందులు వస్తాయి. పులులు లేవు కదా ఇప్పుడు? లేవు. అడవి పందులు వస్తాయి. గుడెలు కూడా వస్తాయా? వస్తాయి. అడవి పందులు అయితే ఎక్కువ ఉన్నది. మరి ఎట్లా అడవి పందులు వస్తే ఎట్లా? ఇట్లనే లొల్లి చేస్తే పోతున్నది. అంతే కదా, సపోర్ట్ చేస్తే పోతాయి. చప్పుడు చేస్తే. ఇదేది మొత్తుకుంటుంది? మేకనా? మేక పిల్ల. ఇది కొట్టమా? ఎటున్నది దారి దీనికి? ఓ ఇల్లు ఉన్నది. తల్లి కోసం చిన్న పిల్ల. ఇది కొట్టమా? కొట్టము. ఇలా కొట్టం. ఇది ఫోటోలు తీసుకుంటారా? కొట్టం. ఇదే చేను అన్నమాట. వీళ్ళు చేను దగ్గరనే, వీళ్ళ చేనులోనే ఇల్లు కట్టుకున్నారు. ఇది గొడ్ల కోసమా? మేకలు ఉంటాయి. ఇంట్లో కూడా మేకలా? మేకలు ఉంటాయి. ఇది మేకల కోసం. లోకల్ కాదని మురుస్తుంది. మీరు మంచిగా పశువులు, కోళ్ళు అన్ని చదువుకుంటారు మంచిగా. అప్పటి నుంచి మొత్తుకుంటాను. ఇదే తల్లి కోసం. ఆకలి అవుతుంది కావచ్చు, మొత్తుకుంటాను పాపం. ఇక్కడ కరెంట్ లేదు సార్. ఇక్కడ కరెంట్ కూడా లేదా? కరెంట్ లేదు. మరి ఎట్లా ఉంటారు? మరి ఇట్లానే చికట్లా ఉంటాం. దీపాలు అవి పెట్టుకుని ఉంటారు. నూనె ఉంటే దీపం, అంతే, ఏం లేదు. ఇప్పుడు వెళ్తున్నప్పుడే పనులు చేసుకుంటారు. ఇదే చేను వీళ్ళది. ఇది చేను, ఇక పోడు వ్యవసాయం అన్నట్టు. ఈ చేను దగ్గర ఇక వీళ్ళ జాగా కాబట్టి ఇక్కడే కట్టుకున్నారు. అమ్మకి ఎంత ఉంటుంది వయస్సు ఇప్పుడు? ఉండచ్చు సార్. అప్పటికిప్పటికి ఏంటి తేడా? ఏం మార్పు వచ్చింది? మీ కాలంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండేది? అప్పుడైతే తక్లీఫ్ ఉండే సార్. అప్పుడు అడవి జంతువులు వచ్చాయా? పులులు అవి వచ్చాయా? డువలికి అంతగా ఎంత రాదు సార్. ఇది ఇక్కడ చేనులోనే ఇల్లు కట్టుకున్నారు మంచిగా. ఇది హాల్ అన్నట్టు. ఇది డీజిల్ ఇంజనా? డీజిల్ ఇంజన్. మరి జల్లు రాదా ఇది వర్షం వస్తే? వర్షం వస్తే అట్లనే ఉంటాం సార్. ఇక్కడ కట్టెల పొయ్యి, గ్యాస్ లేదు కదా? గ్యాస్ లేదు. అవి ఏంది కోళ్ళ కోసమా? కోడి మంచిగా కట్టి బొంగునే చీరి ఇట్లా కోళ్ళ కోసం కట్టిది. కోడిగుడ్లు పొదిగిరి అన్నట్టు. ఇది ఒకటి. ఇది మంచిగా ఉంది, కోళ్ళ కోసం స్పెషల్. ఇక్కడ కోడి ఉన్నది చూడండి, గుడ్ల మీద కూర్చున్నది మంచిగా. ఇక కట్టెల పొయ్యి మీద పడుకుంటారుగా. మరి ఇది కుళ్ళ ఉన్నది, జల్లు రాదు వర్షం వస్తే? వస్తాయి సార్. మరి ఎట్లా పడుకుంటారు? ఎట్లానే మంచం మీద. ఇబ్బంది. ఇక్కడ కూడా పొయ్యిలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొత్తగా కట్టిరు
ఇది ఎన్ని సంవత్సరాలకు మార్చాలి ఇది కర్రలు? 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాలకు మార్చదు. ఈ వెదురు బొంగులు దీనికి మట్టి మేపుతారు ఇట్లా. ఇది వర్షంతోనే 1 సంవత్సరాలు ఉంటాయి. ఇటు వెనుక దిక్కు మరి మంచినీళ్ళు ఎట్లా? ఇది నాలో ఉన్నది సార్. ఉన్నదా ఇక్కడ? ఒరే ఒర్రే ఉన్నది. ఎక్కడ అది? ఇది దగ్గర ఉన్నది, చిన్న ఒరే ఉన్నది. అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకుంటారా? అటువైపు ఉన్నదా? అటు ఉన్నది. పోయి చూద్దాం, చూసి వస్తాం, తాగుదాం. ఇగో శాస్త్రం రాజేశ్వర, ఇగో ఈ చెల్మ నుంచి నీళ్ళు, ఈ నీళ్ళే జీవనాధారం. వీళ్ళకి వేరే నీళ్ళే లేవు. చూడండి, ఈ నీళ్ళే తాగుతారు అన్నట్టు. ఇది సంవత్సరానికి 12 నెలలు ఉంటుంది. ఇంత ఎండాకాలమైనా ఎండిపోలేదు. ఇక ఊట అన్నట్టు ఇది కదా, ఊట. మరి జంతువులు కూడా వచ్చి తాగుతాయి. ఏ పందులు వస్తాయి? జంతువులు అంటే అవే అడవి జంతువులు, మన గొడ్లు అవి. మాకు అదే గొడ్డుకు ఇదే నీళ్ళు సార్. గొడ్లకు కూడా ఇదే నీళ్ళు. మేకలు, మనుషులకి ఇదే, జంతువులకి ఇదే. గొడ్లు అవి. మనుషులు ఇక్కడ చెరువు కాడ తాగుతారు. ఇది గొడ్ల కట్ట. గొడ్లు, గోద, మేకలు అవి ఈడ తాగుతాయి. ఇక్కడ ఈ నీళ్ళు. ఓకే, చుట్టూరుగా కొండలే, మొత్తం దట్టమైన అడవి. అడవి మధ్యలో ఇల్లు అక్కడ పైన ఒంటరిగా ఉంటారు. మరి భయం అవ్వదా? భయం అనిపించదా? ఇక్కడ జంగల్ ఉంటాయి, భయం వస్తాయి కానీ మాకు ఉండని పడుతుంది. భయం వస్తే ఇక తప్పదంట. ఇది వీళ్ళ ఇల్లు. అమ్మ ఎదురు చూస్తా అని కొడుకు కోసం. భయం వస్తే ఉరికిపోతే ఎట్లా మరి సార్? ఇది ఇల్లు చుట్టూరుగా. అసలు ఆ ఊర్లో ఉండేనట. ఆ ఊర్లో ఇక్కడ చూపిస్తాను మీకు. అక్కడ ఊరు, అక్కడ మధ్యలో పెద్ద ఊరే వస్తుంది అన్నట్టు. అయితే వర్షాకాలం ఇబ్బంది అవుతుందని ఈ రోడ్ అవతలకి వచ్చి వీళ్ళ చేనులోనే ఇల్లు వేసుకున్నారు. అంతే కదా. ఈ కుక్క ఆడి పందులు వస్తే మొత్తుకుంటుందా, బెదుగుతుందా? అందుకే తాస్తున్నారు వీళ్ళు. ఉండాలి. సాయంత్రం అయింది. ఇదంతా మీదేనా చేను? మాదే సార్. ఆదివారం దాకా, అక్కడ దాకా, గుట్ట వరకు. గుట్టది అంటే ఏమేమి పండిస్తావు చేనులో? పత్తి, ఇంకా పత్తి, జొన్నలు, తొగ్గరు అంటే కందులు, ఇంకా ఇది పెసర్లు, మినుములు వేస్తారా? వేస్తాం సార్. సంవత్సరం. మరి కూరగాయలు ఎట్లానే వేస్తాయి సార్. ఇక్కడ వేస్తారా కూరగాయలు? కొనుక్కున్నాడు. ఇది కొనుక్కోలే. గొడ్లు అయితే మంచిగా తాగుతున్నాం. ప్రకృతి ప్రేమికునివి, జంతు ప్రేమికుని. స్వచ్ఛమైన గాలి ఇక్కడ, స్వచ్ఛమైన నీళ్లు. కాకపోతే కరెంట్ సౌకర్యం లేదు. కరెంట్ లేదు సార్. మరి సోలార్ ఉంటే బాగుండుగా. సోలార్ ఉండాలా? మాకు కష్టం ఉన్నది సార్. చిక్కట్లో ఉంటాం. సోలార్ ఒకటి ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం ఆదిలాబాద్ నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉన్న లోహారు ఊరు దాటేసి శివగూడకి వెళ్దాం. రిటర్న్లో ఈ ఒంటరి కుటుంబం కనిపించింది, అందుకే ఇక్కడ వీడియో తీశాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.